విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని అమరావతి రైతులను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంపై జగన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు. ఈరోజు వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల కోసం, పరిపాలన కోసం, భద్రత కోసం, నైతిక విలువల కోసం వారు మాట్లాడుతుంటే ఇవన్నీ చూస్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్లు కనిపిస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఏదో సచిలీలాగా వచ్చి ఎక్కడి నుంచో దిగి వచ్చినట్లుగా నీతి పరిపాలన కోసం మాట్లాడుతున్నాడు. 5 ఏళ్ళు నీతి పరిపాలన చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యవస్థ 5 సంవత్సరాలు వ్యవస్థలు ఏ రకంగా నాశనం చేశాడు, వ్యవస్థలు ఏ రకంగా నష్టపరిచారు, వ్యవస్థలని నాశనం చేసి పరిపూర్ణంగా చేయడానికి ఈరోజు అనుభవమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం కూడా ఆయన కూడా అర్థం కాని పరిస్థితి. అలాంటి వ్యవస్థలను నాశనం చేసి పూర్తిగా చేసి ఈరోజు ఏదో నీతివంతుడు శిలక పలుకులు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతుల కోసం, అమరావతి ఉద్యమం కోసం, అమరావతి రాజధాని అమరావతి కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఏ అమరావతిని రాజధాని కోసం భూములు రైతులు ఇస్తే 33,000 ఎకరాలు రైతులు ఇస్తే ఏ రైతులు అవమానం చేశావు, ఏ రైతుల్ని ఇబ్బంది పెట్టించావు, అప్పుడున్న పోలీస్ వ్యవస్థతో ఆ రైతుల్ని, మహిళా రైతులను కూడా అవమానకరమైన మాట్లాడించి ఊటికాలు తన్నించిన సందర్భం చరిత్ర మీది. అలాగే 3 రాజధానులు అన్నావు, ముప్పు గ్రామం అన్నావు, శ్మశానం అన్నావు. ఈరోజు మహిళల్ని కించిపరిచే విధంగా మాట్లాడావు. మేము నోడంటే మాట్లాడకూడదు, మా సంస్కారం ఉంది కనుక అలాంటి మాటలు మీరు మాట్లాడారు. మీ అప్పుడు మంత్రులతో మాట్లాడించావు. అలాంటి అమరావతి రాజధాని నిర్మాణం ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయ సహకారాలతో ఈరోజు అమరావతి నిర్మాణం బ్రహ్మాండం జరుగుతుంది. ఈరోజు ప్రపంచంలో దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడే రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఎదురు చూస్తున్నారు. రేపు ఒక 2 ఇయర్స్లో అద్భుతంగా పరిపాలన జరగబోతుంది. విదేశాల్లో ఉన్న నగరాల కంటే అద్భుతంగా నగరంగా జరుగుతుందని ఈరోజు 5 కోట్ల ఆంధ్రులతో పాటు తెలుగువాడు ఏ ప్రాంతాన్ని ఉన్నా సరే ఎదురుగా చూస్తున్న అమరావతి నిర్మాణం జరుగుతుంటే అక్కడ కుట్రలు చేయడానికి ఎవరు పిలిచారు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని? ఏ రైతు పిలిచాడు మిమ్మల్ని? అమరావతి రైతులు పేరండ పోయి ఈరోజు అల్లరి సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. అమరావతి అంటే ఈరోజు ప్రతి 5 కోట్ల ఆంధ్రుల హృదయానికి ఒక ఎమోషనల్ రాజధాని. మా రాజధాని గర్వంగా చెప్పుకున్న తెలుగువాడు ఎక్కడున్నా సరే మా రాజధాని గర్వంగా చెప్పుకున్న సందర్భం. ఈరోజు ఒక ప్లాన్డ్గా ఈరోజు విదేశాల్లో ఉన్న రాజధానులతో సహా ఇది ఒక అద్భుతమైన రాజధాని అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం ఉమ్మడిగా ఈరోజు అద్భుతంగా నగరాన్ని నిర్మిస్తుంటే, పారిశ్రామికవేత్తలు వచ్చి ఆ ఇండస్ట్రీలు పెడుతుంటే, అదే సమయంలో ఇన్స్టిట్యూట్లు పెడుతుంటే నువ్వు వాళ్ళు వెనక్కి పంపించడానికి కుట్రబన్ని తాడేపల్లి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రబన్ని మీ వాళ్ళు పంపించి అల్లరి చేస్తుంటే తిరిగి దాడి చేసామని అంటున్నావా? అమరావతి రైతులను దాడి చేసింది ఎవరు? గతంలో అన్యాయం చేసింది ఎవరు? రైతుల్ని మభ్యపెట్టింది ఎవరు? రైతుల్ని అవమానకరంగా మాట్లాడే వారెవరో ప్రజలు తెలుసు. ఈరోజు నువ్వు చేస్తున్న వ్యవహారం తెలియదు అనుకుంటున్నావా? అమరావతికి ఈరోజు అద్భుతమైన మంచి పేరు ప్రతిష్ఠ వచ్చిన సందర్భాల్లో మీ బ్యాచ్ని పంపించి ఈరోజు అల్లరి చేయడం చేస్తున్న కుట్రలు. పరిరక్షణ కమిటీ అంట, అందులో ఎవరున్నారు? రౌడీ షీటర్లు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన రౌడీ షీటర్లు వాళ్ళు పరిరక్షణ కమిటీయా అమరావతికి? ఇది ఒక కుట్ర. ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో మాట్లాడుతుంటే చాలామంది నవ్వుకుంటున్నారు జనం. బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి ఆ ప్రెస్ మీట్ 4 గోడల మధ్యలో పెట్టడానికి, మళ్ళీ అల్లరి సృష్టించడానికి, మళ్ళీ ఏదో అయిపోతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పడానికి, పారిశ్రామికవేత్తలను భయభ్రాంతం చేయడానికి. అయితే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. కానీ ఖచ్చితంగా మీ మాట తీరుని, మీ అంశాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉందని సందర్భంగా ప్రధానికి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చట్టం కోసం మాట్లాడుతున్నాం.
ఈరోజు ధర్మం కోసం మాట్లాడుతున్నాం. ఈరోజు ఈ పరిపాలన అద్భుతంగా పరిపాలిస్తుంది. ఈరోజు సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దేశానికి నమూనా అవబోతుంది, ఈ భారతదేశాన్ని నెంబర్ 1 కాబోతుంది ఆంధ్రప్రదేశ్, మరి కొద్ది నెలల్లోనే మంచి రిజల్ట్ రాబోతున్నాయని చెప్తున్నారు. 100% సాటిస్ఫాక్షన్ లెవెల్ పబ్లిక్ ఉన్నారు. ప్రజల దీవెనంత వరకు నీ కుట్రలు సాగవు. కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్న తీరు గమనిస్తుంటే మళ్ళీ కావాలనే ఈరోజు రాష్ట్రంలో అరాచక